కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారికి కన్యా రాశి అవుతుంది. ఈ ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ నెలలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో బాగా నిలదొక్కుంటారు. వృత్తి నిపుణులకు సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. తిప్పట శ్రమ ఎక్కువగా ఉంటాయి. అతి కష్టం మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కొందరు బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. స్నేహితులకు ఆర్థికంగా సహాయపడతారు. కుటుంబంలోని పెద్దలు చాలా వరకు అండగా నిలబడతారు. ఐటీ వంటి వృత్తి నిపుణులు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంటారు. డాక్టర్లు లాయర్లకు క్షణం తీరిక లేకుండా ఉంటుంది. శుభవార్తలు వింటారు. 1, 2 ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. అదనపు ఆదాయానికి చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వడం వంటివి పెట్టుకోవద్దు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కొత్త లక్ష్యాలు మీ ముందుకు వస్తాయి. ఇంట బయట ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొందరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మొదటి 15 రోజులు మీరు మంచిగా ఉంటారు. రెండవ 15 రోజులు ఒత్తిడితో కూడుకుని ఉంటాయి. ఈ నెలలో మీరు పనిలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఇందులో పని భారం, ఒత్తిడి పెరుగుతుంది. మీరు మీ సహోద్యోగులు లేదా ఉన్నతాధికారుల నుంచి తక్కువ మద్దతు లేదా సహాయాన్ని పొందుతారు. ఇది మీ పనిని మరింత కష్టతరం చేస్తుంది. ఇంకా మీరు అనుభవిస్తున్న ఒత్తిడి, అనిశ్చితిని పెంచే స్థానం లేదా ప్రదేశంలో మార్పు వంటి మీ కార్యాలయంలో మార్పులు ఉండవచ్చు. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ ఏకాగ్రతతో ఉండి కష్టపడి పనిచేయడం చాలా అవసరం. మద్దతు కోసం ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా ప్రయత్నించండి. బదులుగా మీ పని యాజమాన్యాన్ని తీసుకోండి. స్వతంత్రంగా సమస్యలకు పరిష్కారాలను వెతకండి. ఈ నెలలో మీ పనిలో కొంత ప్రయాణం కూడా ఉండవచ్చు. కానీ ఈ పర్యటనల నుంచి మీరు పొందగల ప్రయోజనాలు లేదా లాభాలకు సంబంధించి మీ అంచనాలను నిర్వహించడం చాలా అవసరం. కొన్ని సానుకూల ఫలితాలు ఉండవచ్చు. బాహ్య కారకాలపై ఆధారపడకుండా మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టడం ఉత్తమం. మొత్తం మీద సవాళ్లను ఎదుర్కొంటూ ఏకాగ్రతతో స్థితిస్థాపకంగా ఉండడం ద్వారా మీరు పనిలో ఉన్న అడ్డంకులను అధిగమించవచ్చు. మీ కెరియర్లో విజయం సాధించవచ్చు. ఈ నెల మీరు మీ మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సులో పెరుగుదలని అనుభవించవచ్చు. మీరు ఏవైనా ఆరోగ్య సమస్యలతో వ్యవహరిస్తూ ఉంటే వీరు మెరుగైన కోలుకోవడం కోసం, మరింత శక్తివంతంగా పునరుజ్జీవనం పొందడం కోసం చూడవచ్చు. రుమాటిజం లేదా జీర్ణ సమస్యల వంటి దీర్ఘకాలిక పరిస్థితులకు గురయ్యే వారు కూడా ఈ నెలలో ఉపశమనం పొందవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సానుకూల మనస్తత్వం వంటి అంశాల కలయిక దీనికి కారణం కావచ్చు. ఈ నెలలో మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. పౌష్టికాహారం తీసుకోవడం, పుష్కలంగా విశ్రాంతి తీసుకోవడం, చురుగ్గా ఉండడం వంటి మీ మొత్తం శ్రేయస్సుకు దోహదం చేస్తాయి. అదనంగా మీరు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడడానికి కొత్త వెల్నెస్ పద్ధతులను అన్వేషించడం లేదా ఆరోగ్య సంరక్షణ నిపుణుల మార్గదర్శకత్వాన్ని కోరడం పరిగణించండి. ఈ నెలలో మీ ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీరు ఎక్కువ శక్తిని ఆస్వాదించవచ్చు. మీకు వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. మీ సంపాదనలో పెరుగుదల ఆశించే అవకాశం ఉన్నందున ఈ నెల మీ ఆర్థిక విషయాలకు సానుకూల వార్తలను తెస్తుంది. ఇది పనిలో పెరుగుదల లేదా ప్రమోషన్, కొత్త వ్యాపార అవకాశాలు లేదా విజయవంతమైన పెట్టుబడులు వంటి వివిధ కారణాల వల్ల కావచ్చు. మీరు మీ డబ్బును పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల మొదటి 2 వారాలు మంచి సమయం కావచ్చు. అయినప్పటికీ మీ ఆర్థిక లక్ష్యాలకు, రిస్క్ టాలరెన్స్ కు సరిపోయేలా చూసుకోవడానికి మీ శ్రద్ధ, సంభావ్య పెట్టుబడులను జాగ్రత్తగా పరిశోధించడం చాలా అవసరం. మీ బడ్జెట్, ఆర్థిక లక్ష్యాలను సమీక్షించడానికి, మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి, మీరు ట్రాక్ లో ఉన్నారని నిర్ధారించుకోవడానికి అవసరమైన ఏవైనా సర్దుబాట్లు చేయడానికి కూడా ఇది ఒక అద్భుతమైన సమయం. మొత్తం మీద ఈ నెల మీ ఆర్థిక విషయాలకు సానుకూల పరిణామాలను తెచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వం, విజయాన్ని నిర్ధారించడానికి మంచి ఆర్థిక అలవాట్లను అభ్యసించడం, తెలివైన ఎంపికలు చేయడం చాలా ముఖ్యం. ఈ నెల మీ కుటుంబ జీవితానికి సానుకూల పరిణామాలను తెచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల నుంచి పుష్కలంగా ప్రేమ, మద్దతుతో మీరు ఇంట్లో సామరస్య, శాంతియుత వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. మీ జీవిత భాగస్వామి ఈ నెలలో కొంత ఆర్థిక లాభాలను అనుభవిస్తారు లేదా మంచి ఆదాయాన్ని పొందుతారు. ఇది మీ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం, భద్రత, గొప్ప భావానికి దోహదం చేస్తుంది. అదనంగా మీ కుటుంబం ఈ నెలలో ఒక శుభ సందర్భం లేదా వేడుకను కలిగి ఉండవచ్చు. ఇది అందరినీ ఒక దగ్గరికి చేరుస్తుంది.
ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలను సృష్టించవచ్చు. రోజువారీ జీవితంలో డిమాండ్ల మధ్య కూడా మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధాలను పెంపొందించుకోవడం, కలిసి నాణ్యమైన సమయానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. అలా చేయడం ద్వారా మీరు మీ ఇంటి సభ్యులందరికీ మద్దతు, ప్రేమ, బలమైన పునాదిని అందించే సంతోషకరమైన, సంతృప్తికరమైన కుటుంబ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే ఈ నెల మిశ్రమ ఫలితాలు రావచ్చు. మీరు సానుకూల ఆర్థిక పరిణామాలను అనుభవించినప్పటికీ మీరు ఆశించిన ఫలితాన్ని సాధించడానికి కష్టపడాలి. దీనికి ఎక్కువ గంటలు గడపడం, కొత్త అవకాశాలను ముందుగానే కొనసాగించడం, మీ వ్యాపారం వృద్ధి చెందడానికి, విజయవంతం కావడానికి సహాయపడే వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం అవసరం కావచ్చు. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం, సవాళ్లు లేదా ఎదురుదెబ్బలను ఎదుర్కోవడంలో అనువైన అనుకూలత కలిగి ఉండడం చాలా అవసరం. కష్టపడి పనిచేసినప్పటికీ సంభావ్య ఆర్థిక లాభాలన్నింటినీ విలువైనవిగా పనిచేయగలవు. మీరు మీ వ్యాపారానికి కట్టుబడి ఉండడం, విజయం కోసం కృషి చేయడం ద్వారా ఆర్థిక స్థిరత్వం, వ్యక్తిగత సంతృప్తిని అందించే బలమైన, సంపన్నమైన సంస్థను నిర్మించవచ్చు. విద్యార్థులకు ఈ మాసం మిశ్రమ ఫలితాలు రావచ్చు. నెల మొదటి సగం చదువులో పురోగతి, విజయాల పరంగా సహాయపడవచ్చు. విద్యార్థులు మరింత ప్రేరణ, ఏకాగ్రత అవసరం. అయినప్పటికీ క్రమశిక్షణతో వారి అధ్యయనాలకు కట్టుబడి ఉండాలి. చదువును వాయిదా వేయడం లేదా ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం వల్ల రాబోయే పరీక్షలు లేదా అసైన్మెంట్లలో అకాడమిక్ పనితీరు పేలవంగా ఉండవచ్చు. విద్యార్థులు సవాళ్లు లేదా అడ్డంకులను అధిగమించడం, స్పష్టమైన విద్యా లక్ష్యాలు, ప్రాధాన్యతలను ఏర్పరచుకోవడంపై వ్యవస్థీకృతంగా ఉండాలి. ఇందులో స్టడీ షెడ్యూల్ ను రూపొందించడం, సంక్లిష్ట అంశాలను నిర్వహించగలిగే ముక్కలుగా విభజించడం, అవసరమైనప్పుడు ఉపాధ్యాయులు లేదా తోటివారి నుంచి మద్దతు లేదా మార్గదర్శకత్వం కోరడం వంటివి ఉండవచ్చు. విద్యార్థులు తమ చదువుల పట్ల అంకిత భావంతో ఉంటూ అవసరమైన కృషి, కష్టపడి పనిచేయడం ద్వారా విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధించవచ్చు. వారి విద్యా లక్ష్యాలకు చేరువ కావచ్చు. అనుకున్నది సాధించేంత వరకు ఎంతటి కష్టాలైనా ఎదుర్కొంటారు. వాగ్దానాలకు ముఖ్యత్వం ఇవ్వకుండా వాటిని కార్యాచరణలో పెట్టడంపై శ్రద్ధ చూపుతారు. ఇంకా కన్యా రాశిలో పుట్టిన జాతకులు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. చురుకుదనంగా ఉంటారు. విజ్ఞానంలో రాణిస్తారు. ఇక కన్యా రాశిలో జన్మించిన మహిళలు నీతి, నిజాయితీలకు ప్రాముఖ్యతనిస్తారు. విద్యారంగంలో రాణిస్తారు. ఆభరణాలు, గృహం వంటి వాటిని సంపాదించడంలో ఆసక్తి కనపరుస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు, ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారి చిరకాల స్వప్నం నెరవేరుతుంది. పసుపు, ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కనకదార స్తోత్రం పఠించండి. మంచి ఫలితాలు కలుగుతాయి. శుభయోగం ఉంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు. ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. విందు, వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం ఉంటుంది. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ముఖ్య విషయాల్లో ఆవేశం పనికిరాదు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం. ప్రారంభించిన పనులు విజయవంతంగా అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి సమయం. ప్రారంభించిన పనులను బుద్ధిబలంతో చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.